హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటక్కో ఇక్కడైతే మీ పిల్లలు దండం పెట్టేస్తున్నారేంటి, గడప దగ్గర దండాలు పెట్టేస్తున్నారేంటి అనుకుంటున్నారండి. అదేం లేదండి, ఈరోజైతే యమదీపం పెట్టానండి. శని త్రయోదశి అలాగే ధనత్రయోదశి కదండి. దానికోసం అయితే ముందుగా ప్రమిది తీసుకుని దానికైతే పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోండి. దాంట్లో కల్లుపు తీసుకుని పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేసుకోండి. దాన్ని అయితే సిద్ధం చేసుకోవాలండి. ముందుగా పద్మ ముగ్గు వేసి తమలపాకులు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు వేసి పువ్వులు పెట్టుకుని నేనైతే సిద్ధం అండి. దాని మీద అయితే ఈ ప్రమిదను పెట్టి దానిపైన 2 ఒత్తులు నూనె వేసిన ప్రమిదను అయితే పెట్టుకోవాలండి. చూసారా పువ్వులతో అయితే ఎలా చేసుకున్నానో. తర్వాత ప్రసాదం కూడా పెట్టుకోవాలండి, బెల్లం ముక్క. ఈరోజైతే ఈ పూజ చేయడం వల్ల అయితే ఇంట్లో ఉన్న శని దోషాలు అలాగే మనకి ఆరోగ్య సమస్యలు ఉన్న తొలగిపోతాయండి. ఈ పూజను అయితే చేసుకోవాలి అక్టోబర్ 18. అలాగే మనం దీపం పెట్టేసుకోవాలండి. తర్వాత దీపం వెలిగించేసాను చూసారా. దీపం వెలిగించిన తర్వాత దేవుడిని అయితే గట్టిగా మొక్కేసుకోండి. చల్లగా చూడయ్యా, కాచి కాపాడు తండ్రి అని చెప్పి దండం పెట్టుకోండి. అలాగే మీకున్న కోరికలు అయితే కోరుకోండి. నేను కోరికలేం పెద్దగా కోరుకోనండి, దండం పెట్టుకుంటాను అంతే. పసుపు కుంకుమ అక్షంతలు వేసి అయితే దండం పెట్టుకోండి. తర్వాత అయితే అగరబత్తులు వెలిగించుకోవాలండి. అగరబత్తులు వెలిగించుకుని ఇవి అంటుకోవడానికి కొంచెం టైం పట్టిందండి. బయట గాలి ఉండడం వల్ల దీపం అయితే చూసుకుంటూ ఉండాల్సి వచ్చిందండి. వెలిగించిన తర్వాత కూడా చేతులు అడ్డు పెట్టాను కొంచెం అంటుకునే వరకును. అట్లా అగరబత్తులు వెలిగించడానికి టైం పడుతుందని మా ఆయన గారు అయితే ఈ లోపల గడపకైతే బొట్లు పెట్టేసింది, తెగ రెడీ చేసిందని చెప్పి దాన్ని అయితే తీస్తున్నారండి. తర్వాత అగరబత్తులతో ధూపం చూపించేసిన తర్వాత హారతి అయితే ఇచ్చేసుకోవాలండి. నేనైతే దాని గేట్లో అయితే గుచ్చానండి, అక్కడ ఏమీ లేవని చెప్పి గేట్లో పెట్టాను. అలాగే హారతి ఇచ్చేసాను చూసారా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్.